गुरुभ्यो नमः। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाः अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఈ తురీయ సంధ్యాకాలంలో చేపట్టబోయే విచారణకి విచారణాంశం ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాం జుహోమి స్వాహా పరో రజసే సావధానా పరో రజసే సావధానా. అది మంత్రం. దీనిని మీకు పూర్ణ మంత్రంగా ఇస్తున్నారని మీ సాంప్రదాయంలో చెప్తున్నారు. విచారణ చేస్తే ఈ మంత్రం మొత్తం మీద రెండు మాటలు పునరావృత్తి అయినాయి. ఒకటేంటి? ప్రకాశానికి సంబంధించిన శబ్దాలు. రెండవ మాటలేమో బ్రహ్మమునకు సంబంధించిన శబ్దాలు. ఈ రెండింటిని ఒక పద్ధతిగా కూర్చారు, ప్రకాశము బ్రహ్మ. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏకశ్లోకి ఒకటి ఉంది. అంటే ప్రకాశం గురించి ఆదిశంకరులు ఏం చెప్పారు, ముందు పెద్దలు ఏం చెప్పారో తెలుసుకోవాలి, తర్వాత మనం విచారణ చేయాలి. వారు ఏమడిగారంటే కిం జ్యోతిస్తవ భాను అని ప్రారంభం అవుతుంది ఏకశ్లోకి. అంటే నేను సాధారణంగా సంస్కృత శ్లోకాలు మీకు సూచన చేసి మిగిలింది మామూలుగా భాగంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గర ఆ పుస్తకం లేదు, ఆ విచారణ చేయడానికి ఆ భావం మీ చేతిలో లేదు. సరే, ఆ శ్లోకం యొక్క ఏకశ్లోకి యొక్క భావం ఏమిటంటే, నాయన నీకు ప్రపంచం కనబడుతుందా? ప్రపంచం కనబడుతుందా లేదా? మీకు ప్రపంచం కనబడుతుందా లేదా? కనబడుతోంది. దేని వలన కనబడుతోంది? ప్రశ్న ఏమిటంటే దేని వలన కనబడుతుంది? కనబడటం లేదు అంటే నువ్వు ఉన్నావా లేదా అని ప్రశ్న అడగాలి. ప్రపంచం కనబడటం లేదు అంటే
నువ్వు ఉన్నావా లేదా అని ప్రశ్న అడగాల్సి వస్తుంది. కానీ నువ్వు ఉన్నావా లేదా అన్న ప్రశ్నకు నీ దగ్గర ఆన్సర్ లేదుగా ఇప్పుడు ప్రస్తుతం. ఇంకా అక్కడ దాకా మనం విచారణను తీసుకెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏమడుగుతున్నావు? నాయనా నీకు ప్రపంచం కనబడుతుందా లేదా? కనబడుతుంది. దేని వలన కనబడుతుంది? దేని వలన కనబడుతుంది అంటే కళ్ళు ఉండబట్టి కనబడుతున్నాయి. కళ్ళు లేకపోతే కనబడతాయా? సరే, కళ్ళు ఉండబట్టి కనబడుతున్నాయా? కంటిలో ప్రకాశం ఉండబట్టి కనబడుతుందా? కంటిలో ప్రకాశం ఉండబట్టి కనబడుతుందా? సూర్యప్రకాశం ఉండబట్టి కనబడుతుందా? ఈ మెలికల ఆన్సర్ లేదు అక్కడ. కంటిలో ప్రకాశం ఉందా? ఉంది. సూర్యప్రకాశం ఉందా? ఉంది. సూర్యప్రకాశం వలన ప్రపంచం కనబడుతుందా? కంటిలో ఉన్న ప్రకాశం వలన ప్రపంచం కనబడుతుందా? ఏ బి ఆన్సర్ ఏ కానీ బి కానీ చెప్పమంటే సి డి చెప్తే అటగా. సూర్యప్రకాశం వలన ప్రపంచం కనబడుతుంది. సూర్యప్రకాశం లేకపోతే కంటిలో ప్రకాశం ఉన్నా ఏమీ కనపడదు. కారణం ఏమిటి? గుడ్డి వాళ్ళకి ప్రపంచం లేదు, బాహ్య ప్రపంచం లేదు. మనం ఏ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం? నీ బయట ప్రపంచం ఉందా అని మొదట అడిగాం. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? సూర్యప్రకాశం ఉండబట్టి ప్రపంచం కనబడుతుంది. కాబట్టి ప్రకాశం ఉంటేనే ప్రపంచం కనబడుతుంది. కంక్లూజన్ ఏంటి ఇప్పుడు? ప్రకాశం ఉంటేనే ప్రపంచం కనబడుతుంది. చీకట్లోకి వెళితే ప్రపంచం కనపడదు. అర్థమైందండి? భూగర్భంలోకి వెళ్ళాం, అక్కడ ప్రకాశం ఉందా? లేదు. మీకు కనపడాలంటే మీ కళ్ళున్నా ఏమీ కనపడదు. భూగర్భంలోకి వెళ్తే ఏమైనా కనబడుతుందా? ఏమీ కనపడదు. పోనీ ఆకాశంలోకి వెళ్ళాం, అక్కడేమైంది? అక్కడ ఒక స్థాయి దాటిపోతే ప్రకాశం లేదు, అక్కడ చీకటే ఉంది. ఆ చీకటిలోకి వెళితే ఏమీ కనపడదు. అర్థమైందండి? సూర్యుడు కూడా ఓ ప్రకాశ బిందువు వలె, ఓ చుక్క వలె కనబడతాడు, ఓ స్టార్ వలె కనబడతాడు. అంతే, మిగిలినంతా చీకటే. కాబట్టి సూర్యప్రకాశ భావ పరిధి ఎక్కడికి పడుతుందో అక్కడ ఆ ప్రకాశం మేరకే ప్రపంచం కనబడుతుంది. ఒప్పుకున్నావా లేదా? కాబట్టి ప్రపంచం కనబడడానికి ఆధారం ఏమిటి? ప్రకాశం. ప్రపంచం కనబడాలంటే ఆధారం ఏమిటి? ప్రకాశం. ఒక కంక్లూజన్కి వచ్చాం. నాయన, నీ లోపల నీకు ప్రపంచం కనబడుతుందా లేదా? కనబడుతుందా లేదా? నా లోపల ప్రపంచం ఉందా? అసలు ఉందా? ఎక్కడుంది? కాలాలో. ఎక్కడుంది? కాలాలో. అందరికీ తెలిసిన సమాధానాలు చెప్పడం నేర్చుకోవాలి. శాస్త్ర పద్ధతిగా సమాధానాలు చెప్పకూడదు. విచారణ చేసేటప్పుడు మొట్టమొదటి ఏం చేయాలి? శాస్త్రంలో ఉన్న ప్రశ్నలు తీసుకోవాలి, అందరికీ తెలిసిన సామాన్యమైన సమాధానాలు చెప్పి నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. నీ లోపల ప్రపంచం ఉందా లేదా? ఉందా? ఎలా ఉంది? కళలో ఉంది. నీ కళలో నీ ప్రపంచం ఉందా లేదా? ఎలా తెలుసు ఉందని? ఎలా తెలుసు ఉందని? ఎలా ఉంది? స్వప్నంలో ప్రపంచం ఉన్నదని ఎలా చెప్పగలం? స్వప్నంలో ప్రపంచం ఉన్నదని ఎలా చెప్పగలం? నాకు కనబడుతుంది కాబట్టి. సామాన్యమైన ఆన్సర్లు రావే, ఎక్కడో ఆకాశంలో ఉన్న ఆన్సర్లే ముందు వస్తాయి. మామూలు భాషలో మనుషులందరూ మాట్లాడుకునేట్టు రావు. నాకు కనపడుతుంది కాబట్టి ఉందయ్యా. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సామాన్యమైన ఆన్సర్ అనమాట. దానికి ఏం పొరపాతలు కొడుకోవాలి? నా కళలో నా ప్రపంచం నాకు కనబడుతుందా లేదా? నాకు కనబడుతున్నప్పుడు అది ఉందా లేదా? నాకు ఇప్పుడు ఉన్నది. నా బయట ప్రపంచం కనబడుతుందా లేదా? నాకు ఉన్నది. కాబట్టి ప్రపంచం కనబడుతుంది, ఉన్నది. నా కళలో నా ప్రపంచం నాకు కనబడుతోంది, ఉన్నది. సరేనాయా? ప్రపంచం కనబడాలంటే ఇందాక ఏముండాలని చెప్పాము? ప్రకాశం ఉండాలి. నీ లోపల ప్రపంచం నీ కనబడాలంటే నీ లోపల ప్రకాశం ఉండాలా వద్దా? ఉండాలి. కాబట్టి నీ లోపల ఏముంది? ప్రకాశం ఉంది. నీ బయట ఏముంది? ప్రకాశమే ఉంది. నీ లోపల ప్రకాశమే ఉంది, నీ బయట ప్రకాశమే ఉన్నప్పుడు ప్రపంచం ఎక్కడ ఉంది అని అడిగాను. ప్రశ్న ఏమడిగాడండి చివరికి వచ్చేప్పటికి? నీ లోపల ప్రకాశమే ఉంది, నీ బయట ప్రకాశమే ఉంది, ఉన్నదంతా ప్రకాశమే అయితే ప్రపంచం ఎక్కడుంది?
ఉందా లేదా? ఆరోపితం. నీకు దేహభావన, శరీర తాదాత్మ్యత భావన, దేహాభిమానం ఉన్నంత వరకు ప్రపంచము ఉన్నట్లుగా తోచును. అది కంక్లూజన్. ఏకశ్లోకి కంక్లూజన్ ఏమిటంటే ఉన్నదంతా ప్రకాశమే, కానీ నీకేం కనబడుతుంది? ప్రపంచం. ఏమంటే మీరేమో ఉన్నది ప్రకాశం అని నిరూపిస్తున్నారు. నిరూపించామా లేదా? ఇప్పుడు నీ బయటంతా ఏముంది? ప్రకాశం. నీ లోపలేముంది? ప్రకాశమే ఉంది. ఆధారమైన ప్రకాశమే ఉంది. ఆధేయమైన ప్రపంచం లేదు. కానీ నాకు కనబడుతుంది కదా అన్నావు. నీకు దేనివల్ల కనబడుతుంది? దేహాభిమానం చేత కనబడుతుంది. ఈ జీవభావన మాట అక్కడ మాట్లాడలేదు. దేహాభిమానం చేత నీకు ప్రపంచం కనబడుతుంది. అర్థమైందా? దేహాభిమానం ఉందా లేదా? ఇప్పుడు నీకు ఎలా తెలుస్తుంది? ప్రపంచం కనబడితే ఉన్నట్టే. ప్రపంచం కనపడలేదనుకోండి, నీకేం లేదు? దేహాభిమానం లేదు. దేహాభిమానం లేదంటే నీకు ప్రకాశం కనపడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దేహాభిమానం లేదన్న వాళ్ళకి ఏం కనపడాలి? ఇప్పుడు తన లోపల ప్రకాశము కనపడాలి, తన బయట కూడా ప్రకాశమే కనపడాలి. ఇటు ప్రకాశమే ఉంది, ఇటు ప్రకాశమే ఉంది. బయట మధ్యలో సన్నని తెర శరీరం. ఇదేంటిది? సన్నని తెర. ఈ తెరలో నుంచి ప్రకాశం బయటికి వెళ్ళిపోతుంది. ఈ తెరలో నుంచి ప్రకాశం లోపలికి వస్తుంది. వస్తుందా? రావట్లేదా? వస్తేనే కదా నీ జీవనం నడుస్తుంది. నీ శరీరంలో ఏ భాగమైనా నల్లగా అయిపోయిందనుకోండి, ఏమవుతుంది? చచ్చుబడిపోతుంది. దాన్ని తొలగించేసేయాలి, కుళ్ళిపోతుంది. ఇక రక్త ప్రసరణ ఉన్నంతసేపు ఆ భాగం చచ్చుపడదు, నల్లబడదు. నల్లబడిపోయిందంటే ప్రసరణ సరిగ్గా లేదు. రక్త ప్రసరణతో పాటు మనలో ఏం వెళుతోంది? ప్రాణప్రకాశం. ఏ ప్రకాశం అది? ప్రాణప్రకాశం. ప్రాణం అనేది ప్రకాశ రూపంలో ఉంది మనలో. ఇందాక చెప్పా ముఖ్య ప్రాణము అని చెప్పా. అదే రూపంలో ఉంది ఇప్పుడు? ప్రకాశ రూపంలో ఉంది నీలో. ఆ ప్రకాశం రక్త ప్రసరణతో సమంగా కలిసి వెళుతోంది. ప్రాణప్రకాశం రక్త ప్రసరణతో కలిసి ప్రసరిస్తోంది. కాబట్టి నీ దేహంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్లు, అన్ని అవయవాలలో కూడా ఈ ప్రాణప్రకాశమే ప్రకాశిస్తోంది. ప్రకాశించటం వలన జీవ పరిణామం జరుగుతుంది. ప్రకాశం లేకపోతే జీవ పరిణామం జరగదు. శవం ఉందండి, ఇప్పుడు శవంలో ఏమైనా పరిణామం ఉందే? డిజింటిగ్రేట్ అయిపోవడం, అంటే ప్రకృతిలో కలిసిపోవడం అనే ఒకే ఒక ప్రక్రియ తప్ప మిగిలిన జీవధర్మాలు ఏవి దాంట్లో లేవు. అర్థమైందా? ఈ జీవధర్మాలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఇప్పుడు నీ లోపల ఉన్నటువంటి ప్రకాశం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రకాశం సూర్యప్రకాశం ఆధారంగా పనిచేస్తుంది. నీ లోపల ఉన్న ప్రకాశానికి ఆధారం ఎవరు? సూర్యప్రకాశం. కాబట్టి నీ లోపల ఉన్న ప్రకాశం ఆధేయము, సూర్యప్రకాశం ఆధారము. అర్థమైందండి? అందుకని మానవులందరూ తప్పక ఏం చేయాలన్నాం? సూర్యోపాసన చేయాలి. ఉదయం లేవగానే సూర్యోదయానికి ముందే లేవాలి. సూర్యోదయాత్ పూర్వం లేచి సూర్యప్రకాశ ఉదయకాలం ఉషఃకాలంలో వచ్చేటటువంటి కిరణాలని మనం స్వీకరించాలి. అలా స్వీకరించడం ద్వారా నీ లోపలున్న ప్రకాశాన్ని నువ్వు గుర్తుపట్టగలుగుతావు. తన లోపలున్న ప్రకాశాన్ని గుర్తుపట్టలేని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏం చేయాలి? తప్పక ఉషోదయ కాలానికల్లా రెప్ప వేయకుండా త్రాటక ధ్యాన పద్ధతిలో ఉదయించే సూర్యుడిని చూడాలి 2 నిమిషాల పాటు. తర్వాత రెట్టింపు కాలం కళ్ళు మూసుకుని చూడాలి. 2 నిమిషాలు చూడడం, 4 నిమిషాలు కళ్ళు మూసుకు చూడడం. అలా సూర్యప్రకాశాన్ని తన లోపలున్న ప్రకాశంగా దర్శించేంత వరకు ఈ ధ్యాన ప్రక్రియని కొనసాగించాలి. ఇది సాయం సమయంలో కూడా ఉంటుంది, తక్కువ కాలం ఉంటుంది. కాకపోతే ఉషఃకాలంలోనేమో ఎక్కువ సమయం ఉంటుంది, సాయంకాలంలో చాలా తక్కువ సమయం ఉంటుంది. కానీ ఈ 2 సంధ్యలు చాలా విశేషమైన సంధ్యలు. ఈ లోపల తెలియబడిన ప్రకాశం తురీయ సంధ్యలో కూడా తెలియబడుతుంది. మళ్ళా మాధ్యాహ్నిక సంధ్యలో, తురీయ సంధ్యలో అంతఃప్రకాశాన్ని మనం గుర్తించవచ్చు. అందుకని 4 సంధ్యలకి విశేషమైనటువంటి
ప్రతిభ, విశేషమైనటువంటి ప్రజ్ఞ ఉన్నాయి. నీ లోపల ఉన్నటువంటి ప్రకాశాన్ని నీ బయట ఉన్న ప్రకాశాన్ని సింక్రొనైజ్ చేయడం, ట్యూనింగ్ చేయడం, ఒకే వేవ్ లెంగ్త్ మీదకి తేవడం, ఒకే తరంగ దైర్ఘ్యం మీద నిలబెట్టడం, ఆ ప్రకాశాన్ని ఈ ప్రకాశాన్ని అలా స్థిరమైనటువంటి ప్రకాశంలో ప్రయాణం చేయడం. ఇప్పటివరకు మన జీవితంలో మనం ఎలా ప్రయాణం చేసాం? చీకట్లో ప్రయాణం చేసామా, ప్రకాశంలో ప్రయాణం చేసామా? ఎందుకని? కళ్ళు మూసుకుంటే చీకటి వచ్చేస్తుంది. కళ్ళు మూసుకుంటే చీకటి వస్తుందా, ప్రకాశం వస్తుందా? చీకటే వచ్చింది. కళ్ళు మూసుకుంటే చీకటి ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా దేహాభిమానం కలవారే తేల్చేసాం. మేము ఎంతసేపు విచారణ చేసి అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, వాడు లేడు, వీడు లేడు, దేవుడు లేడు, ఈశ్వరుడు లేడు, ఆత్మ లేదు, బ్రహ్మ లేదు, ఏమి లేదు, ఎరుక లేదు, అది లేదు, ఇది లేదు అనేసావు. సరే, బాగా చెప్పావు కదా, కళ్ళు మూసుకొని కూర్చోవా 2 నిమిషాలు అన్న. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం కనపడింది అన్న? ఏం కనపడింది చెప్పావు? అంతా పోయింది, వట్టిదే పో అన్న. చీకటని చెప్పాలి అంటే ప్రకాశ అనుభవం మీద ఆచ్ఛాదితమైన చీకటి చేత చెప్తున్నాం. అది ఆచ్ఛాదితమైన చీకటి అంటే అర్థం ఏమిటంటే, నువ్వు కనపడకుండా పైనుంచి కిందకు ముసుగేసుకున్నావు. లోపల నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు కదా. నేనున్నాను అంటున్నావు లోపల నుంచి. చూస్తేనేమో ముసుగే కనపడతావు. ముసుగు తీసేస్తే ప్రత్యక్ష దర్శనం. ముసుగు తీసేస్తే ఏమంటావు? ప్రత్యక్ష దర్శనం. ప్రకాశాన్ని ప్రత్యక్ష దర్శనంగా చూడాలి కానీ ఆచ్ఛాదిత దర్శనంగా చూడవు. కానీ ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం? చీకటి అనే తెర వెనక నుంచి చూస్తాం. నిజానికి నీ లోపల వెలుగు ఉన్నది, కానీ పైన ఏమైంది? చీకటి అనేటటువంటి తెర. ఈ చీకటి ఎందులో ఉందండి? చెప్పగలరు ఎవరైనా? అవిద్య. ఈ చీకటి ఎందులో ఉంది? అవిద్య. అది బుద్ధిని ఆశ్రయించి ఉంది. కిందన్న వాటికి లేవు. శరీర, ప్రాణ, మనో, బుద్ధులలో బుద్ధిని ఆశ్రయించి అవిద్య ఉంది. ఆ అవిద్య యొక్క స్వభావం ఏమిటి? చీకటి. అది బుద్ధి యొక్క గ్రాహ్యక శక్తిని ప్రభావితం చేస్తుంది. ప్రకాశాన్ని గుర్తించగలిగే శక్తి ఒక బుద్ధికే ఉంది, మనసుకు లేదు. దేనికి ఉంది? బుద్ధికి మాత్రమే ఉంది, మనసుకు లేదు. అందువల్ల బుద్ధి యొక్క గ్రాహ్యక శక్తి చీకటిలోకి పడిపోతే అదేమీ గ్రహించదావు. మృత్యుకాలంలో కూడా బుద్ధి చీకటిలోకి వెళ్ళిపోతుంది. మృత్యుకాలంలో కూడా బుద్ధి చీకటిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే రోజు మనం నిద్రపోతే చిన్న నిద్రలో చీకటిలోకి ఎలా వెళ్ళిపోతున్నామో, మృత్యుకాలంలో కూడా బుద్ధి చీకటిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతేనే మృత్యు వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైందా? కాబట్టి బుద్ధిని ప్రకాశవంతమైనటువంటి స్థితికి తిప్పేశాము. అర్థమైందండి? ఈ సాధనల ద్వారా ఏం చేసాము? ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి స్వయం ప్రకాశ ధర్మాన్ని వైపుకి బుద్ధిని తిప్పేశాం. తిప్పేస్తే ఏమైపోయింది? ఇప్పుడు ఇంకెప్పుడు చీకటి రాదన్నమాట. చీకటి రాకపోతే చిన్న నిద్ర రాదు, చిన్న నిద్ర రాకపోతే పెద్ద నిద్ర కూడా రాదు. అర్థమైందండి? దేనికి రాదు. ప్రశ్న అక్కడ ఏమేయాలి? ఇప్పుడు దేనికి రాదు? శరీరానికి రాదా? ప్రాణానికి రాదా? మనసుకు రాదా? బుద్ధికి రాదా? నేనుకు రాదా? ఎవడైతే బుద్ధిని ప్రకాశంలోకి లయం చేశాడు వాడు ఉన్నాడా లేడా? ఇప్పుడు అక్కడ వాడు ఉంటేనే కదా, వాడే కదా తిప్పింది బుద్ధిని. వాడికి లేదు మృత్యువు. అర్థమైందా? మృత్యువు లేదనకూడదు. ఎవరికి లేదు? నేనుకు మృత్యువు లేదు. అర్థమైందండి? నేనుకు మృత్యువు లేకపోతే నేనుకు జన్మం ఉన్నదా? తిరిగి ప్రశ్నించాడు. ఎందుకని? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు నాయన. నత్వం శోచితుమర్హసి క్లియర్గా చెప్పాడు ఆయన. నువ్వు బాగా బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అంశం ఏమి ఇందులో లేదు. ఏది పుడుతుందో అది గిడుతుంది, ఏది పుట్టదో అది గిట్టదో. ఇది సృష్టి ధర్మం. సృష్టి ధర్మం అన్నాడు ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే అర్థం ఏంటి? సహజం. దానికోసం నువ్వేం ప్రయత్నించక్కర్లా. సహజాన్ని ఎప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవాలి. సహజాన్ని ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలి? అలా ఉండాలి. అలా ఉండాలి అంతే.
సహజంలో చేయడానికి ఏమి ఉండదండి. సహజమైనటువంటి వాళ్ళకి ఆ సహజమైన స్థితిలో చేయడానికి ఏ కర్త లేడు, కర్తవ్యము లేదు. సహజం కాకపోతే వాడు చేయాల్సిందే. వాడు కర్త ఉన్నాడు. కర్త ఉన్నంత వరకు కర్తవ్యం కూడా ఉంది. సాధన చేయవలసిందే. సాధన సహజమైపోయిన వాడికి అవసరం లేదు. ఎలా తెలుస్తుంది సహజం అయిపోయిందో లేదు? చేసి చూస్తే తెలుస్తుంది. అర్థమైనా? మీరందరూ జీవితంలో వంకాయ కూర ఎన్నిసార్లు వండారు? కొన్ని వందల సార్లు. ఎన్నిసార్లు వండారండి? లెక్క పెట్టలేనన్ని సార్లు వండానండి అన్నారా లేదా? సరే, అయితే మాట్లాడుతూ వంకాయ కూర చేయగలరా? మాట్లాడుతూ చేయగలరా? చేయగలరా చేయలేరా? చేయచ్చా? మాట్లాడుతూ మాట్లాడుతూ వంకాయ కూర చేయగలరా? మొదటి డౌట్ మాట్లాడుతూ అది ఏదైనా చేయగలరండి వాళ్ళు. మీరేం చెప్పినా చేయగలరనే చెప్తారు. కారణం ఏమిటంటే కొన్ని వందల వేల సార్లు చేసేటప్పటికీ చేతులు ఎలా పని చేయాలో వాటికి ట్రైనింగ్ ఇవ్వబడింది. ఎంత ట్రైనింగ్ ఇవ్వబడిందయ్యా అంటే ఇక పక్కకు బొమ్మనా పోదు, కళ్ళ గంతలు కట్టినా పర్ఫెక్ట్గా జరిగిపోతున్నప్పుడు. ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయా చేతులు చూస్తున్నాయా? వంకాయలు తరిగేటప్పుడు కళ్ళు చూస్తున్నాయా చేతులు చూస్తున్నాయా? మరి మీరు ఇప్పుడేమో వేరే పని దృష్టి పెట్టారుగా. మరి ఇప్పుడు తిరిగి చేతులకు కూడా వచ్చేస్తుంది అన్నమాట. చేతులకి కళ్ళు వచ్చినాయి. అవును, ఇందాక చక్షుష జ్ఞాన చక్షువులు వచ్చినాయి. కళ్ళు వంకాయల మీద కత్తిపేట మీద లేదు. కళ్ళు అమ్మాయితో మాట్లాడుతున్నాయి, అబ్బాయితో మాట్లాడుతున్నాయి, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంది, టక 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 చేతులు చేసేస్తున్నాయి. మరి ఇప్పుడు కత్తి ఎక్కడుందో, వంకాయ ఎక్కడుందో, ఎక్కడ తరుగుతుందో చేతులకు తెలుసా తెలియదా? ఇప్పుడు తెలిసిపోయింది. దానికి తెలివి వచ్చేసింది. ఇప్పుడు ఎంత తెలివి వచ్చిందయ్యా అంటే పొరపాటు చేయది కది. అవునా కదా? మొదటిసారి వంకాయ కూర చేస్తున్నాం, అప్పుడేమైంది? పక్కకి వీడెవడో పిలిచాడు, వీడు తిరిగింది. ఏమైంది అప్పుడు? పనన్నా ఆపి మాట్లాడుతుంది. మాట్లాడుతూ చేస్తే వంకాయ జరిగే బదులు వేలన్నా జరుగుతుంది. అంతేనా కదా? అప్పుడేమి లేదు, అప్పుడేం లేదు, జ్ఞానచక్షువు లేదు. ఈ జ్ఞానచక్షువుకి అంతర్చక్షువు అని పేరు. దీనికి ఏమని పేరండి? సహజమైపోయిన స్థితులలోనే అది ఉంటుంది. అసహజము, సాధన, ప్రకృతి, బాహ్యము వీటిల్లో ఉండదు. అర్థమైందండి? అర్థమైందా? మీ బయట ఏమైనా చేయాలనుకోండి, గుర్తించాలి. గుర్తించకపోతే చేయలేము. అంతేనా కాదు? అట్లాగే ఏ పనైనా కొత్తగా చేయబోతున్నాం, అప్పుడు కూడా గుర్తించాల్సిందే. అంతేనా కాదు? అర్జెంటుగా నేను తీగ మీద నడవమన్నారండి, ఏం చేస్తావు అప్పుడు? ఛాన్సే లేదు. అంతేనా కాదు? మరి సర్కస్లో తీగ మీద నడిచేవాడు ఉన్నాడా లేదా? వాడు బాగానే పక్కన చుట్టూతా అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటాడు, బ్యాలెన్సింగ్ చేసుకుంటాడు. వాడు అక్కడ రకరకాల విన్యాసాలు చేస్తాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు. కానీ తీగ మించి మాత్రం వాడు పాడాడు. అవునా? శివరామ దీక్షితులు కూడా అలా తీగ మీద ఆడేటటువంటి దొమ్మరి అమ్మాయిని గురువుగా విడుకున్నాడు. ఆ అమ్మాయి అలా ఆడుతుంటే అమ్మాయి ఆట ఆపేసి దిగిన తర్వాత, అమ్మ నువ్వే నా గురువు అని. నేను నీ గురువు ఏంటండి? నేను నీ గురువు ఏంటంటే నీకున్న ఏకాగ్రతలో లక్షవంతుంటే ఆత్మసాక్షాత్కార జ్ఞానం అయిపోతుందమ్మా. బంధము ముక్తి అయిపోవడానికి ఓ లక్షవంత ఏకాగ్రత ఉంటే చాలు ఇందులో అన్నాడు. పైగా ఏం చెప్పాడు? నీ దగ్గర నాకు గురువుని, నువ్వు నా గురువుని అని నా అంతరాత్మ చెప్తోంది. నేను నిన్నే ఆశ్రయిస్తాను. అయ్యో మీరు సద్బ్రాహ్మలు, మీరు వేదం చదువుకున్నారు, పురాణాలు చదువుకున్నారు, మీకు నేను గురువు ఏంటండి? నేను పనికిరాను మీ గురువు కాదు. కాదమ్మా, నా అంతరాత్మ చెప్తుంది నువ్వే గురువు, నువ్వు బయటకు కనబడేదానివి కాదు అన్నాడు ఆయన. ఏమన్నాడు ఇప్పుడు? బయటికి అందరికీ ఏది కనబడుతున్నావో అది నువ్వు కాదు, నువ్వు ఏదై ఉన్నావో అది నాకు తెలుసు అన్నాడు. నువ్వు ఏదై ఉన్నావో అది నాకు తెలుసు, నేను చూడగలుగుతున్నా. అప్పుడు ఇలా కాదు స్వామి,
మీరు తెల్లారుతామని రండి, ఈ పగల కూడా వ్యవహారం కుదరదు, పొద్దున్నే రండి బ్రహ్మ ముహూర్తానికంటే వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి స్వామి అని. ఇప్పుడు చెప్పండి స్వామి అంటే అప్పుడు చెప్పాడు, నేను అదంతా చూడవలసింది చూసి వచ్చేసాను, ఇక తేల్చవలసింది ఒకటే మిగిలింది, ఈ విషయం గురించి నువ్వే చెప్పగలవని నా అభిప్రాయం అన్నాడు. నేను చెప్పగలనో లేదో నాకు తెలియదు, కానీ ఈ విషయం నాకు తెలుసు, మీరు అడిగిన విషయం నాకు తెలుసు, అది నాకు నిర్ణయం అయింది, మా గురువు గారి వలన అయింది. మీరు పని చేయండి, మీ భాషలో చెప్పాలంటే మా గురువు గారు సమర్థం, మీ భాషలో చెప్పాలంటే గురువు గారు సమర్థం. నేను మీకు నిర్ణయం తెలియజేయగలను కానీ మీ భాషలో చెప్పలేను. కాబట్టి మీరు నాకు చెప్పింది నాకు అర్థమైంది, మీకు ఏం కావాలో కూడా అర్థమైంది, కానీ మీ భాషలో చెప్పాలంటే ఎవరి దగ్గర పంపాలి? ఇప్పుడు నేను శ్రీధర స్వామి అని ఫలానా చోటు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి మీరు స్వామి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అని ఆవిడ అక్కడికి తీసుకెళ్ళి గురువుగారు ఈయన ఎవరో వచ్చారండి, మీ భాషలో అడుగుతున్నారు, ఈయన భాష నాకు రాదు, ఈ సంస్కృతంలో చెప్పడం నా వల్ల అయ్యే పని కాదు, నిర్ణయంగా మాత్రం ఈయన అడిగేది కరెక్టే అని గురువుగారికి అప్పచెప్తే, గురువుగారు ఏమన్నారు, నేను ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నానయ్యా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎందుకని? ఈ శరీరాన్ని వదిలేసే సమయం వచ్చేసింది, కాబట్టి ఈ చివరి కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నీకు చెప్పేస్తే నా పని అయిపోతుంది, వదిలేసేయచ్చుగానే అని వారికి బోధించి వారి శరీరాన్ని వదిలేశారు. వారు బోధించిన సాంప్రదాయాన్ని శివరామ దీక్షిత సాంప్రదాయంగా మనకు అందుబాటులోకి వచ్చింది. దీక్షిత సాంప్రదాయంగా చెప్పబడేదంతా సంస్కృతంలో చెప్పబడింది. తర్వాత భాగవత కృష్ణదేశిక ప్రభువులు తెలుగులో చెప్పారు, అందరికీ అర్థమయ్యేటట్లుగా కథార్థాలను. సరే, అదంతా ఒక ఎత్తు. ఇప్పుడు మన పూర్ణ వ్యవహారం గొడవకు వద్దాం. ప్రకాశం తెలియకుండా పూర్ణం అవుతావా? దేహభావం పోదన్నారు, ఇంకెలా అవుతాం? ప్రకాశం తెలియకుండా పూర్ణమయ్యే అవకాశం ఉందా ఇప్పుడు? ఎందుకని? నీ ప్రాణ ప్రకాశానికి ఆధారమైన ప్రకాశాన్ని తెలియాలా వద్దా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పూర్ణం అంటే ఏమిటి? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దీనికి బ్రహ్మమే లక్ష్యముగా చెప్పే అర్థం ఒకటి ఉంది, పరబ్రహ్మమే లక్ష్యంగా చెప్పే అర్థం ఒకటి. అంటే ఈ శ్లోకం రెండు పక్కల అన్వయం అవుతుంది. అర్థమైందండి? ఉన్నది పూర్ణమే, పూర్ణము నుంచి పూర్ణము తీసివేసినా పూర్ణమే, పూర్ణమునకు పూర్ణము కలిపినా పూర్ణమే, పూర్ణము నుంచి ఏదైనా విభజించినా పూర్ణమే, ఉన్నది పూర్ణమే. వాచ్యార్థంగా చెప్తే ఇది పూర్ణం అంటే ఏమిటి ప్రశ్న అక్కడ వేసే ఉంటుంది. పూర్ణం అంటే ఏమిటో తెలియాలంటే అధికారితం ఎక్కడి నుంచి మొదలైంది? ఇప్పుడు ప్రకాశం అంటే ఏమిటో తెలిస్తే పూర్ణం అంటే ఏమిటో తెలుస్తుంది. కాబట్టి ప్రకాశం తెలియాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? ఇప్పుడు బయట మొదలెట్టాలా, లోపల మొదలెట్టాలా? బయట మొదలెట్టాలా, లోపల మొదలెట్టాలా? లోపల ప్రకాశమే ఉన్నది, బయట ప్రకాశమే ఉన్నది. శరీరం లేదు. ఏం లేదు? శరీరం లేదు, ఉన్నది ప్రకాశమే. నా లోపల ఉన్నది ప్రకాశమే, నా బయట ఉన్నది ప్రకాశమే. ప్రకాశానికి ఏమైనా గుర్తుందా? గురి గుర్తు పద్ధతిగా చెప్పే పద్ధతి కదా మళ్ళీ. ప్రకాశానికి ఏమైనా గుర్తుందా? ఓహో, అదిటండి. మనకు కావాల్సింది కనపడితే ప్రకాశం ఉందట, మనకు కావాల్సింది కనపడకపోతే ప్రకాశం లేదట. అంటే ఉదాహరణ చెప్తాం, మీ ఎదురుకుండా గుమ్మడికాయ కావాలి, మీకు గుమ్మడికాయ కనపడింది అనుకోండి ప్రకాశం ఉన్నట్టు, గుమ్మడికాయ కనపడకపోతే ప్రకాశం లేనట్టు. ఆహా, సరే చూద్దాం, ఎలాగో చూద్దాం. మీరు పూజ దేంతో మొదలు పెడతారు? దీపారాధన, అంతేనండి. ఏం చదువుతారండి అప్పుడు? దీపం జ్యోతి పరంజ్యోతి. తర్వాత ఏమిటో మరి చాలా శ్లోకాలు ఉన్నాయి. దీపేన సాధ్యతే సర్వం
దీపం ప్రణమామి. ఏదో తర్వాత ఏదైనా దీపంతో దాంతో ముడిపడింది. అందరూ అన్ని చోట్ల ఏం చెప్తున్నాం అక్కడ దీపం దీపం దీపం. దీపం అంటే ఏమిటండి? దీపింపచేయునది ఏదో అది దీపము. బాగా గుర్తుపెట్టుకోండి. దీపం తెలుగు శబ్దం కాదు, సంస్కృత శబ్దం. అర్థమైందండి? దీపింపచేయునది ఏదో అది దీపము. అర్థమైందా? ఏదైనా ఒకదానిని చూడాలంటే ఆధారంగా ఏది కావాలో దానికి దీపం అని పేరు. ఒకటి చూడాలనుకోవాలన్నమాట. అదే ఆయన చెప్పింది. ఒకటి చూడాలనుకున్నాడు, ఆ చూడాలనుకున్నది చూపెట్టేది కావాలి ఒకటి. చూడాలనుకున్నది చూపెట్టేది కావాలి ఒకటి. ఆ చూపెట్టేదానికి దీపం అని పేరు. చూసేవాడు ఎవరు? ఇప్పుడు ఒకటి చూడాలనుకున్నాడండి, అది దృశ్యం. అర్థమైందండి? ఆ దృశ్యం కనబడాలంటే ఒకటి చూపెట్టేది కావాలి. ఆ చూపెట్టేది ఏమిటి? దీపం. అర్థమైందా? చూసేవాడు ఉండాలా? ఎప్పుడు ఉండాలిగా. వాడేవాడు ద్రష్ట. నేను. అర్థమైందండి? నేననే ద్రష్ట, దీపం యొక్క ఆధారము, దృశ్యం అనేటటువంటిది కనబడేది. ఉందా లేదా? ఇప్పుడు దీపేన సాధ్యతే సర్వం అన్నావా లేదా? సాధ్యతే అంటే సాధించబడును. సాధ్యము అనగా సాధన చేత సాధించబడునది ఏదో అది సాధ్యము. దీపమును ఆధారముగా కొని ఏ ఏ సాధనలైతే చేయబడుతున్నాయో ఆయా సాధనల వలన సాధ్యముగా నిరూపించబడినది ఏదో అది సర్వం. అర్థమైనా? ఈ ప్రపంచంలో ఎన్ని దీపాలు ఉన్నాయి? ఈ ప్రపంచంలో ఎన్ని దీపాలు ఉన్నాయి? ఒకటే ఉంది. అన్నీ దీపాలే. అదిగోండి, అన్నీ దీపం. 750 84 లక్షల జీవరాశులు దీపములే. ప్రతి అణువు దీపమేనండి. ప్రతి అణువు దీపమే ఈ సృష్టిలో. ఎందుకని? ఆ అణువు నుంచి శక్తి విడుదలవుతోంది. అవునా కదా? ఆ శక్తి దీపం. దీపించుట ఇందాకే చెప్పా. దీపించుట. ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఏమవుతుందో దాంట్లో నుంచి రేడియేషన్ వస్తుందా రాదా? వస్తే ఏమైంది? ప్రకాశమే కదా. రేడియేషన్ అంటే ప్రకాశమే. ప్రతి అణువులో నుంచి కూడా రేడియేషన్ ఉందా లేదా? ఉంది. మరి అప్పుడు ప్రతి అణువు దీపిస్తుందా? దీపించడం లేదు. మరి ఈ సృష్టి అంతా అప్పుడు ఏమైంది? ఆ అణువుల యొక్క సమూహమే కదా. మరి ఇప్పుడు అణువుల యొక్క సమూహం అంతా పెద్ద దీపం కాలేదా? అయిందా లేదా? సిద్ధగ్ని. తెలుగులో చెప్తే పెద్ద మంట, సంస్కృతంలో చెప్తే సిద్ధగ్ని. అర్థమైందా? నీ లోపల ఉందా లేదా? ఏమిటది? చిత్తం. నీ లోపల ఏముంది? చిత్తం. నీ బయట ఏముంది? చిత్. బయట ఏమో చిత్ ప్రకాశం, నీ లోపల చిత్. అదే చిత్ ప్రకాశం ఇక్కడ చిత్తం రూపంలో ఉంది. కాబట్టి నీ సంస్కారాలు పనిచేయాలన్నా ఆ చిత్తం యొక్క ప్రభావం పనిచేయాల్సింది. నీ వాసనలు పనిచేయాలన్నా ఆ చిత్తంలోనే ఉన్నాయి. నీకు గుణాలు పనిచేయాలన్నా అవి కూడా ఎందులో ఉన్నాయి? అవి కూడా చిత్తం. నీ సూక్ష్మ శరీరం యొక్క పాదు ఎందులో ఉంది? మూలం చిత్తంలో. కాబట్టి శుద్ధి దేన్ని చేయాలన్నా? చిత్తశుద్ధి చేయాలయ్యా. మనం దేని శుద్ధి చేస్తున్నాం? బాగా లైఫ్ బాయ్ సో పెట్టి దీన్ని 36 సార్లు దోమాం. ఎంత దోమినా కానీ అని ఏం చెప్పాడు? తెచ్చి ఏడాది ఉతికినా కానీ నలుపే కానీ తెలుగు కాదయ్యా. నాయన చిత్తశుద్ధిని లక్ష్యంగా స్వీకరించమంటే మనం బాహ్య శుద్ధిని స్వీకరించకూడదు. అర్థమైందా లేదా? ఎట్లా అవుతుంది చిత్తశుద్ధి? ప్రశ్న ఎలా రావాలి ఇప్పుడు? చిత్తశుద్ధి ఎలా అవుతుందండి? యోగా చిత్తవృత్తి నిరోధక. యోగం చేస్తే యోగం వలన చిత్తవృత్తి నిరోధకం అవుతుంది. చిత్తవృత్తి నిరోధకం అవ్వకుండా చిత్తశుద్ధి అవదా? ఉల్టా రివర్స్ ప్రశ్న వేయాలి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. వేదాంత విచారణకు ఎవరు పనికొస్తారంటే అన్వయము అడగాలి, వ్యతిరేకం కూడా అడగాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మో గురువుగారు అడగకూడదు, ప్రశ్నించకూడదు. ఏమైపోతాడు అప్పుడు? వాడు వేసిన మొట్టికాయలు తిని ఇంటికి వెళ్తాడు. అంతే తప్ప వాడికి ఏమీ రాదు. తల మీద బొప్పి తప్ప వాడికి ఏం మిగలదు.
తిరిగి ప్రశ్నించేవాడే సత్శిష్యుడు. అర్థమైందండి? కాబట్టి చిత్తశుద్ధి కలగాలి అంటే పథ ప్రదీపాలు, ఈ చిత్తంలో ఏమున్నాయి? పథ ప్రదీపాలు. నీ చిత్తాన్ని ఆ చిదగ్నిగా మార్చగలిగేటటువంటి దానికి సాధన అని పేరు. సాధన అంటే అర్థం ఏంటి? నీ లోపల ఉన్న చిత్తాన్ని, నీ బయట ఏముంది? చిదగ్ని ప్రకాశం ఉంది. దాన్ని అనుసంధానం చేసే ప్రక్రియకి సాధన అని పేరు. దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వతమోపహం. దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వతమోపహం. సర్వతమోపహం అంటే అహం అనే తమస్సు, ఇటు తమస్సు అది తమోపహం. ఆ అహం అనే తమస్సుని ఉపసంహరిస్తుంది, పోయేట్టు చేస్తుంది. దీపేన సాధ్యతే సర్వం. సంధ్యాదీపం నమోస్తుదే. అర్థమైందండి? ఏ దీపం అంటే ఇప్పుడు ఇది సంధ్యాకాలంలో మాత్రమే నువ్వు గుర్తుపట్టగలిగే దీప ప్రకాశం అది. సూటిగా చెప్తున్నాడండి. ఎప్పుడు పట్టుకోవాలో కూడా. ఎప్పుడు ట్రై చేయమన్నాడు? 4 సంధ్యల్లో నువ్వు ఒక సాధన చేయాలయ్యా. ఏమిటది? సంధ్యాదీపాన్ని పట్టుకోవయ్యా అంటే సంధ్యాదీపం పెట్టడం అలవాటు చేస్తుంది. సాధన చేసి నీ లోపల చిత్ ప్రకాశం దాన్ని పట్టుకోవాలి. ఆ చిత్ ప్రకాశానికి సంధ్యాదీపం అని పేరు. ఆ చిత్ ప్రకాశాన్ని నీ లోపల పట్టుకోవయ్యా, ఈ పనిలో ఉండవయ్యా అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? సంధ్య వేళ అయితే లైట్ అయ్యరా బాబు. ఆ శ్లోకం నీకు సూచన కదా, నీకు ఆలోచింపజేయడానికి శ్లోకం. ఆ భావన ఏంది? నేను అందుకే చెప్పేది, మీరు అందరూ ఏదైనా చదువుతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటని అడుగుతుంది. నీకు అర్థం తెలియలేదు అనుకోండి, టేప్ రికార్డర్లో చదివినట్టే ఏముంది. అర్థమైందండి? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకోండి శ్లోకం. దీపం జ్యోతి పరంజ్యోతి దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్యాదీపమును గుర్తెరిగి దానికి వశవర్తినై వ్యవహరిస్తాను. నమోస్తుతే అంటే అర్థం ఏమిటి? ఆ చిత్ప్రకాశానికి వశవర్తినై ఉంటానని చెప్తున్నావు. ఇప్పుడు ఎట్లా అడుగుతామండి? లడ్డు అడుగు. నీకు స్వేచ్ఛ ఏది అసలు? ఒకసారి నీ దగ్గర నేను తల వంచేశానండి, నేను నేనేం అడగనయ్యా, నిన్ను నేను అనుసరిస్తాను అని చెప్పేశాం. నమస్కారం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీ వశవర్తినై నేనుంటానని చెప్పడం. అవునా? వచ్చిన దగ్గర నుంచి ఎన్ని నమస్కారాలు పెట్టారు? ఎవరి వశంలో ఉన్నారా మీరు? మరి అదే నమస్కారం, ప్రయోజనం లేని నమస్కారం. కాబట్టి నమస్కారం పెడితే ఏం చేయాలి? నీ వశవర్తినై నేను ఉంటానని చెప్పడం. నా వశవర్తివై నువ్వు ఉండమంటే ఏమిటంటే, అంటే నా చిత్తమే ఉండదు, మీ చిత్తం ప్రకారం. నీ దగ్గర ఏమున్నాయి? చిత్తం కంటే కింద మనోబుద్ధులు, శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, తర్వాత చిత్తం. అంతేనా కాదా? శరీర ప్రాణ మనోబుద్ధులను మీరు చెప్పినట్టుగా నేను నడుపుతాను అని చెప్పడం నమస్కారం అంటే. నా చిత్తాన్ని బట్టి నేను నడపను. నాకు ఏ చిత్తవృత్తి కలిగితే ఆ చిత్తవృత్తి ప్రకారం వీటిని ప్రవర్తింప చేయను. ఎవరి ప్రకారం ప్రవర్తింపజేస్తాను? మీరు చెప్పినట్టుగా వీటిని ప్రవర్తింప. మరి అట్లా చేయాలంటే నీకేముండాలి? చరణాగతి ఉండాలా, శరణాగతి ఉండాలి. చరణాగతి లాభంలే, కాళ్ళు పట్టుకుంటే లాభంలే. ఎక్కడ అవ్వాలి? ఇప్పుడు లోపల అవ్వాలి. లోపల అయితే అప్పుడేమయ్యావు? ఇప్పుడు గురువుగారు ఎవరండి? చిత్ప్రకాశమే స్వరూపంగా కలిగిన వాడెవడో వాడు గురువు. చిదాకాశ పరిధి యందుండి చిత్ప్రకాశమును ధరించిన వాడెవడో వాడు గురువు. కాబట్టి ఆయన్ని పట్టుకుంటే ఏమవుతావు? నీలో ఉన్న చిత్తము ఆ చిత్ప్రకాశం చేత సర్వతమోపహం, ఏ సంస్కారం చేత ఆచ్ఛాదితమైన, ఏ వాసన చేత ఆచ్ఛాదితమైన, ఏ గుణం చేత ఆచ్ఛాదితమైన వాటిల్లో అన్నిట్లో ఏముంటుంది? తమస్సు ఉంటుంది. ఆ తమస్సు వలన చీకటి వస్తుంది. తమస్సు అన్న చీకటి అన్న ఒకటే. తమస్సు సంస్కృతం, చీకటి తెలుగు.
ఆ తమస్సు వలన చీకటి వస్తుంది. ఆ చీకటిలో మునిగిపోతావు. అర్థమైందండి? మీకు ఏదైనా ఒక ఉద్వేగం కలిగిందండి, అప్పుడు మీకు ప్రపంచం కనబడుతుంది. లేదు. ఏ ఆవేశమైనా కలిగిందండి, ఆ కాసేపట్లో ఏమైపోతుంది? అది తప్ప ఇంకా ఏమీ గుర్తుండదు. అంతేనా? మీ పెద్దలు కళ్ళు ఎదురుకుండా ఉన్నవాడే కనబడలేదు. పెద్దలు గుర్తుకొస్తారు అప్పుడు? లేదు కదా. ఉన్నారు. పెద్దలకి పెద్దలు ఇప్పుడు. మరి దైవం అంటే వాడు కదా, ఈశ్వరుడు ఎవడు? ఈ పెద్దలకి పెద్దవాడు. ఎందుకని? ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆది యందు బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్లకు పరబ్రహ్మమును సూచించినటువంటి వాడెవడో వాడు మొదటివాడు. ఆయన దక్షిణామూర్తి, మౌనావతారం. ఆయన ఏం మాట్లాడు పాపం, బెల్లం కొట్టిన రాయి. మరి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అలా ఉండి ఎలా ఉండాలో చెప్పాడు. అలా ఉండి ఎలా ఉండాలో చెప్పాడు. మనం కూడా ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? అలా ఉండి ఎలా ఉండాలో చెప్పాడు, అలా ఉండాలి. అంతేనా కదా? అలా ఉండి అది అవ్వాలి. చెప్పే ఆయన ఎలా ఏం చెప్పాలి? ఎలా ఉండాలో చెప్పాలి, అలా ఉండాలి. ఇది చెప్పేవాడికి. వినేవాడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలి, అలా ఉండాలి, అయిపోతాం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అర్థమైందా? సరే, ఇప్పుడు నీ బయటంతా ఏముంది? నీ లోపల ఏముంది? ఉన్నది ప్రకాశమైనా ఉన్నది నేనా? ఏ ఆన్సర్ ఏ బి పెట్టమంటే ఇందాకంటే సిడి ఆన్సర్ పెడుతున్నారు. నీ బయట ఏముంది? నీ లోపల ఏముంది? ఉన్నది ప్రకాశమా నేనా? ఉన్నది ప్రకాశమా నేనా? ఉన్నది ప్రకాశమా నేనా? నేను ప్రకాశం. ప్రకాశమే నేను కాదు, నేను ప్రకాశం. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే కొద్దిగా అవతలకి వెళ్ళిన తర్వాత ఉల్టా వస్తాయి. ఇది అవతలకి వెళ్ళాక ఉల్టా వచ్చిందనుకోండి, ఇది తెలియకపోతే అది నిలబడదు. అర్థమైందండి? ముందు ఈ మాట నిర్ణయం కాకుండా అవతలది నిర్ణయం కాదు. అర్థమైందా? అందుకని మొదటి ఇక్కడ ఏం నిర్ణయం కావాలి? నేను ప్రకాశాన్ని. ఒక్కసారి నేను ప్రకాశం అన్నాక ఇప్పుడు కళ్ళు మూసుకొని ముందు చూడు. అంతకుముందు వచ్చిన చీకటి లేదు ఇప్పుడు. ఇక ఎందుకని? నేను ప్రకాశాన్ని కదా, నేను శరీరాన్ని కాదు. ఇప్పుడు నేను ఎవరిని? ప్రకాశాన్ని. అక్కడి దాకా వచ్చామండి. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి, అక్కడ దాకా చెప్పేప్పుడు మొదటి వాక్యానికి అర్థం ఏమిటంటే ఆర్ద్రతతో జ్యోతి జ్వలించింది. ఎలాగా? అహమస్మి, నేను జ్యోతి స్వరూపుడను, నేను ప్రకాశాన్ని. మొదటి వాక్యంలో నిర్ణయం ఏమిటి? ఇప్పుడు నా బయటంతా ప్రకాశమే ఉంది, నా లోపల కూడా ప్రకాశమే ఉంది, నేను ప్రకాశాన్ని అని చెప్పాము. తర్వాత ఏం చేసాం? జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి. ఏమయ్యా నువ్వు ప్రకాశం అన్నావా? అన్నానండి. నువ్వు ప్రకాశం అయితే ఎక్కడ దాకా వ్యాపించావు? ఏమండి, ప్రకాశానికి అసలు వ్యాపించే లక్షణం ఉంది కదా? తొందరపడదండి. వేదాంత విచారణలో ఎప్పుడు తొందరపడకూడదు. నేను ప్రకాశం, నేను ప్రకాశం అయితే నేను ప్రశ్న ఏమడిగాము? ఇప్పుడు ప్రకాశం ఎక్కడ దాకా వ్యాపించింది అని అడిగాం. నీకేం సందేహం వచ్చింది? ఇప్పుడు అసలు ప్రకాశానికి వ్యాపించే లక్షణం ఉందా? వ్యాపక ధర్మం ఎవరిది? వ్యాపక ధర్మం ఎవరిది? వ్యాపక ధర్మం ఎవరిది? సాంఖ్య విచారణ పాఠం రాదు. సాంఖ్య విచారణ పాఠం రాదు. పఠాలు అయితే చుట్టూ పెట్టుకున్నారు కానీ సహజం అయిపోవాలండి. సాంఖ్యం అమనస్కం మాట్లాడుతున్నాం.
పూర్ణ అంటే అమనస్కం మాట్లాడుతున్నాం. సాంఖ్యం తారకం రెండు పూర్తి అయిపోయి సహజమైపోయి ఉండాలి. జ్ఞాత యొక్క ప్రకాశం మిగిలిన 24 మీద ప్రతిబింబించెను అన్నావా లేదా? కూటస్థ ప్రకాశం 24 తత్వముల మీద ప్రతిబింబించెను అన్నావా లేదా? ఎలా అయిందండి? వ్యాపకత్వం చేత. లేకపోతే అవుతుందా అది ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు ప్రకాశానికి వ్యాపక ధర్మం ఉందని అక్కడ చెప్పామా లేదా? సాంఖ్య విచారణలో మొదటి పాఠం ఎక్కడి నుంచి మొదలుపెట్టామండి? జ్ఞాత ఆకాశంలో ఆకాశం మిగిలిన 24 గోళకాలని ప్రకాశింపజేస్తుంది, ప్రతిబింబించింది, చైతన్యవంతం చేసింది, వ్యవహరించేట్టు చేసింది, లయమయ్యేట్టు చేసింది. ఆధారం ఏమిటి ఇప్పుడు? జ్ఞాత. అక్కడ ఆధారం ఏమిటి? కూటస్థుడు. ఆ కూటస్థుడు ఈ జ్ఞాత ప్రకాశ లక్షణం ద్వారా ఒకటే అయి ఉన్నారు. ఈ మాట కూడా చెప్పాము. అక్కడ చెప్పామా చెప్పలేదా? సాంఖ్య విచారణ చివరి వాక్యం ఏమిటి? ఆ కూటస్థుడు ఈ జ్ఞాత ప్రకాశ లక్షణం దృష్ట్యా ఒక్కడే. మిగిలిన 24 దృష్ట్యా పిండాండం వేరే, బ్రహ్మాండం వేరే. ఒక్క ప్రకాశ లక్షణం దృష్ట్యా మాత్రమే కూటస్థుడు జ్ఞాత ఒక్కటే. ఒక్కటే అన్నాక అక్కడ 24 ఇక్కడ 24 ఉన్నాయా? ఒక్కటే అన్నప్పుడు అక్కడ 24 ఇక్కడ 24 ఉన్నాయా? ఇప్పుడు ఏది లేదు? పిండాండం లేదా, బ్రహ్మాండం లేదా? పిండాండమే లేదు, ఎందుకంటే ఆధార అదే ఉందని చెప్తారు. పిండాండం లేదా, బ్రహ్మాండం లేదా? పిండాండం లేదా, బ్రహ్మాండం లేదా? ఉన్నది కూటస్థమే. ఉన్నది ఏమిటి ఇప్పుడు? కూటస్థమే. దాన్ని నీవు శరీర తాదాత్మ్యతాభిమానంతో చూస్తే పిండాండంగా కనపడింది, ప్రకాశ తాదాత్మ్యతాభిమానంతో చూస్తే బ్రహ్మాండంగా కనపడింది. 2 అభిమానాలు ఉన్నాయి ఇప్పుడు. ఒకటేమిటి? దేహ తాదాత్మ్యత అభిమానంతో చూసావు, అప్పుడు పిండాండం కావాలి. ప్రకాశమే నేను. ఆ నేను ప్రకాశం అంటున్నావే, అది కూడా ఒక శరీరం, అది కూడా ఒక శరీరం. అది ఎక్కడ పనికి వస్తుంది? బ్రహ్మాండ భసిత దేహాయ. రుద్రంలో చెప్పాము ఈ మాట, శ్రీరుద్రంలో చెప్తాం. బ్రహ్మాండ భసిత దేహాయ. భసిత అంటే భాసకం, వ్యాపకమైన ప్రకాశం. ఆ రుద్రుడు ఎవరయ్యా అంటే బ్రహ్మాండం అంతా వ్యాపకమైన ప్రకాశం. అర్థమైందండి? ఇప్పుడు నేను ప్రకాశం అంటే ఎవరు? నేనే ఆ బ్రహ్మాండం అంతా వ్యాపకమైన ప్రకాశం. బ్రహ్మాండం అంతా వ్యాపకమైన ప్రకాశం పిండాండములలో వ్యాపకం కాలేదా? అవుతుందా అవదా? న్యాచురల్ కదా. సూర్యప్రకాశమే ఇందులో ఉందని ఇందాక చెప్పేశాం కదా. అలాగే బ్రహ్మాండం అంతా వ్యాపకమై ఉన్న ప్రకాశం ఈ పిండాండంలో కూడా ఏమైంది? లేదా? ముఖ్య ప్రాణం ద్వారా ప్రకాశం ప్రసరిస్తుంది. అర్థమైందా? ఆ ముఖ్య ప్రాణం ద్వారా నీ అణువు నా శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా ప్రకాశాన్ని వెదజల్లుతుంది. అర్థమైందా? నువ్వు నల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నావా అని దాన్ని బట్టి కాదు, నీ శరీరంలో ప్రతి అణువు కూడా ఆ స్వయం ప్రకాశక లక్షణాన్ని వెదజల్లుతుంది. ఇప్పుడు అందరు ఎలా కనబడ్డారు? 84 లక్షల జీవరాశులు ఎలా కనబడ్డారు? దీపం జ్వలతి. వెలిగిందా లేదా? ఇక్కడ ఆర్ద్రం అని ఎందుకు పెట్టారంటే కింద నూనె పోసారని, నెయ్యి పోసారని. అది ఆర్ద్రత. నిజానికి అది కాదు, అక్కడ వాచ్యార్థం. అదనమాట. నీలోని ముఖ్య ప్రాణమునకు ఆర్ద్రం అని పేరు. నీలోని ముఖ్య ప్రాణానికి ఆర్ద్రం అని పేరు. ఈ ముఖ్య ప్రాణశక్తిని చిదగ్ని స్వరూపంగా మార్చాలి. మారిస్తే ఏమవుతుంది? అప్పుడు అంతటా ఉన్నది ప్రకాశమే. దీనికే చిజ్జడ గ్రంథి భేదనం అని కూడా పేరు. దీనికి ఏమని పేరండి ఈ సాధనకి? చిజ్జడ గ్రంథి భేదనము. బయట ఉన్నది చిత్తు, ఇక్కడ ఉన్నది జడం. ఈ మధ్యలో ఒక గ్రంథి ఉంది, చిత్తము అనే గ్రంథి ఉంది. ఆ చిత్తం అనే గ్రంథి భేదనాన్ని చేశాం. అహంకారం అనే నేను విచ్ఛేదం అయిపోయినప్పుడు ఏం మిగిలినప్పుడు? జ్ఞాత కూటస్థుడు అనే ప్రకాశాలే మిగిలినాయి. ఈ ప్రకాశం ఆ ప్రకాశం ఒకటే అన్నాం. ఒకటే అనగానే ఏమైపోయింది? ఇప్పుడు ఉన్నది ప్రకాశమే.
ఉన్నది ప్రకాశమేనా కాదా? పిండాండం ఉందా, బ్రహ్మాండం ఉందా? ఇప్పుడు బ్రహ్మాండ వ్యాప్తంగా ప్రకాశమే ఉంది. బ్రహ్మాండ వ్యాప్తంగా ప్రకాశమే ఉంది. బ్రహ్మాండంలో సుషుప్తి ఉందా? బ్రహ్మాండంలో సుషుప్తి ఉందా? సుషుప్తి ఉంటే చీకటి ఉన్నట్టే. సుషుప్తి ఉంటే మరి ఇందాక ఏం చెప్పాం? చీకటి లేదని చెప్పేశాం కదా. కాబట్టి ఇప్పుడు బ్రహ్మాండానికి సుషుప్తి ఉందా? లేదు. బ్రహ్మాండ ప్రకాశం అంతా ఇప్పుడు ఎందులో ఉంది? తురియంలో ఉంది. అది ఎందులో ఉంది? ఇప్పుడు తురియంలో ఉంది. నువ్వు కూడా ఇప్పుడు ఎందులోకి మారిపోయావు? దానివల్ల తురియంలోకి మారిపోయావు. ఎవడైతే తురియ లక్షణంతో చూశాడో వాడికి జాగ్రత్త అవస్థలు అందరూ ఎలా కనబడ్డారు? ఇప్పుడు ప్రకాశాన్ని వెదజల్లేటటువంటి స్వయం ప్రకాశమానమైన జ్యోతులుగా కనబడుతున్నాడు. నీలో ఉన్న జ్యోతి స్వరూపమైన చైతన్యాన్ని చూస్తున్నాడు. నేను చూస్తున్నాడు ఇప్పుడు చైతన్య దర్శనం కలిగింది. ఈ చైతన్యము స్వప్రకాశం, స్వయం ప్రకాశం. ఏమిటి తేడా అండి? స్వప్రకాశం, స్వయం ప్రకాశం ఏమిటి తేడా? రెండు ఒకటేనా? నేను మిగిలి ఉన్నానండి. నేను మిగిలి ఉంటే నేను ప్రకాశం. నేను మిగిలి లేని ఇప్పుడు ఇక ప్రకాశమే ఉంది. స్వప్రకాశం, స్వయం ప్రకాశం. స్వప్రకాశం అంటే నేను మిగిలింది. స్వయం ప్రకాశం అంటే నేను లేడు, పిండాండం ఎగిరిపోయింది. కొట్టి బ్రహ్మాండమే ఉంది. పిండాండం ఉందండి, బ్రహ్మాండం కూడా ఉంది. కానీ ఇక్కడ ప్రకాశం అక్కడ ప్రకాశం ఒకటే, స్వప్రకాశం. అప్పుడేటప్పుడు స్వప్రకాశం ప్రకాశ లక్షణంలో సహజమయ్యావు. అప్పుడేమైంది? స్వయం ప్రకాశకం. పిండాండం ఎగిరిపోయింది. ఉన్నది బ్రహ్మాండమే, ఉన్నది కూటస్థమే. కూటస్థమునకు రెండో పేరేమిటి? బ్రహ్మము. కూటస్థమునకు రెండో పేరేమిటి? బ్రహ్మము. అంటే సాంఖ్య విచారణ దృక్పథంతో చెప్పినప్పుడేమో కూటస్థం అని పెట్టాం. రీజన్ ఏమిటి? వాడు ఎక్కడో మూల ఉన్నట్ట, ఆ కూటంలో ఉన్నాడు. అక్కడెక్కడో అవన్నీ కలుస్తున్నాయే, ఆ జంక్షన్లో, ఆ కూటంలో ఉన్నాడు ఎక్కడో. ఆ కూటమి, ఆ కూటస్థం. అస్థం అంటే దాని లోపల ఉన్నాడు. ఉండుట, అస్థ అంటే ఉండుట. అంటే ఎక్కడ మొదలుపెట్టాం మనం విచారణ? నేల దగ్గర మొదలుపెట్టాం, పృథ్వీ దగ్గర మొదలుపెట్టాం. ఎక్కడ దాకా పోయాం? ఆకాశంలో ఆకాశం దాకా పోయాం. ఈ మూల మొదలు పెట్టాం కాబట్టి వాడు 25వ వాడు. ఒకటెక్కడ వేసాం? ఇంకా పృథ్వీ దగ్గర వేసాం. అప్పుడు ఆకాశంలో ఆకాశం ఏమైంది? 25 అయింది. అసలు నిజానికి మాట్లాడితే అది ఒకటా, ఇది 25. ముందే ఉందండి ప్రకాశం, అంతేనా కాదా? ముందు జ్ఞాత ప్రకాశం అనండి, కూటస్థ ప్రకాశం అనండి. అది ఉంటేనే కదా ఈ 24 తయారయ్యి. 24 తయారైనాక అది వచ్చింది అన్నాం. అప్పుడేమైంది? ఏదో సృష్టిని ఉల్టా పల్టా చెప్పినట్టు కనపడలే. ముందు సూర్యుడు వచ్చాడా, ముందు భూమి వచ్చిందా? సూర్యుడు వచ్చాక భూమి వచ్చింది, అంతేనా కాదా? ఉల్టా పల్టాగా చెప్తే ఏమైంది? ముందు భూమి వచ్చిందట, తర్వాత సూర్యుడు వచ్చాడు. అప్పుడేమైంది? భూమి చుట్టూ సూర్యుడు తిరిగాడన్న. అలా కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. ఒక కాలంలో భూమి చుట్టూదా సూర్యుడు తిరుగుతాడు అని చెప్పాము. ఎందుకయ్యా అంటే భూమి ముందు వచ్చిందన్న. అర్థమైనా? అక్కడ దోషం ఏంటి? ఇప్పుడు ఒకటి పృథ్వీ దగ్గర వేసాడు అనమాట. 25 పట్టుకెళ్ళి ఆ చివర వేసాడు. దోషం వచ్చింది క్రమంలో. ముందు ఒకటి ఎక్కడ వేయాలి? ఇప్పుడు అక్కడ వేయాలి. జ్ఞాత దగ్గర కూటస్థుడి దగ్గర ఒకటి వేయాలి. అర్థమైందండి? అలా వేస్తే కూటస్థుడికి ఒక సర్వనామం ఉంది. అదేమిటది? బ్రహ్మము. దాని పేరేంటండి? బ్రహ్మము. ఆ బ్రహ్మమును మీరు ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. ఏ రూపంలో? జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి. జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి. ఏ ప్రకాశం ద్వారా బ్రహ్మాండమంతా కనబడుతూ ఉందో వాచ్యార్థం. ఏ ప్రకాశం ద్వారా బ్రహ్మాండమంతా కనబడుతూ ఉన్నదో అనేది వాచ్యార్థం. ఏ ప్రకాశం వలన బ్రహ్మాండముగా ఉన్నదో. ప్రకాశం లేకపోతే బ్రహ్మాండం ఉందా?
ప్రకాశమే లేకపోతే బ్రహ్మాండం లేదు. కాబట్టి బ్రహ్మాండం ఉండడానికి కూడా ఆధారభూతమేది ప్రకాశమే. బ్రహ్మాండముగా కనబడుతున్నది ప్రకాశమే, బ్రహ్మాండముగా ఉన్నది ప్రకాశమే. బ్రహ్మాండం రేపొద్దున లయమైందండి, ఎందులోకి అవుతుంది? ఆ ఎందులోంచి వచ్చిందో అందులోకే పోతుందండి. దేంట్లోంచి వచ్చింది? బ్రహ్మాండంలోంచి వచ్చింది ప్రకాశమా, ప్రకాశంలోంచి బ్రహ్మాండమా? ప్రకాశంలోంచి బ్రహ్మాండం వచ్చిందా, బ్రహ్మాండంలోంచి ప్రకాశం వచ్చిందా? ప్రకాశంలో నుంచే బ్రహ్మాండం వచ్చింది. మళ్ళా పోతే ఎందులో పోతుంది? కాబట్టి పోయినా మిగిలేదేమిటి? కాబట్టి బ్రహ్మాండం లేదు. ఇప్పుడేం లేదు? బ్రహ్మాండమే లేదు. ఉన్నదేమిటి? ప్రకాశం. ఇలా బ్రహ్మాండమునే లేకుండా చేస్తే పిండాండం ఉందా? పిండాండ సాక్షి అయిన నేనున్నాడా? వాటికి సంబంధించిన పాత్రలు ఉన్నాయా? వాటికి సంబంధించిన జనన మరణాలు ఉన్నాయా? అన్నీ ఎందులో కలిసిపోయినాయి? ప్రకాశంలో కలిసి. పిండాండమైన ప్రకాశమే, బ్రహ్మాండమైన ప్రకాశం. ఉన్నది ప్రకాశమే, పిండ బ్రహ్మాండములు లేవు. విచారణ చేసి 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 చివరికి ఎక్కడికి తేలాము? ఉన్నది ప్రకాశమే, పిండ బ్రహ్మాండములు లేవు. నీకు అర్థం కావడం కోసం 25 ముక్కలు కొట్టాం. ఆముదం దీపం వేరే, నెయ్యి దీపం వేరే, నూనె దీపం వేరే. అర్థమైందా? సూర్యుడు వేరే, చంద్రుడు వేరే, నక్షత్రాలు వేరే. ప్రకాశం ఒకటే కదా. ప్రకాశం లేకపోతే సూర్యుడు సూర్యుడు అవుతాడా, చంద్రుడు చంద్రుడు అవుతాడా, నక్షత్రాలు నక్షత్రాలు అవుతాయా? అవో. కాబట్టి అక్కడ ప్రకాశ లక్షణమే, ఇక్కడ ఉన్నది ప్రకాశమే. అర్థమైందా? ఉన్నది ప్రకాశంగా ఉండిపోయాడండిగా. ఉండిపోతే వాడేమవుతాడు? వాడేమవుతాడు? బ్రహ్మమే నేనై ఉన్నాను. ఉన్నది ప్రకాశమని ఎవడైతే సహజంగా ఉన్నాడో వాడెవడప్పుడు? వాడు బ్రహ్మం. అర్థమైందా? నెత్తి మీద చేయబెట్టి బ్రహ్మైవ భవతి బ్రహ్మైవ భవతి అంటే వాడు అవడు. ఏమైతే అవుతాడు? ఉన్నది ప్రకాశంగా ఉండాలి వాడు. ఎప్పుడు? ఎప్పుడు? జనన మరణాల్లో. నీ జనన మరణాల్లో కూడా నువ్వు ఎలా ఉండాలి? అప్పుడు ప్రకాశంగానే ఉన్నాడు. ప్రకాశంగానే ఉంటే ఇందాక ఒక మీకు క్లూ ఇచ్చా. ఏమిచ్చాను? నిద్ర రావాలంటే చీకటి రావాలి, నిద్ర రావాలంటే చీకటి రావాలి. ఇప్పుడు ప్రకాశమే ఉన్నదంటే నిద్ర ఉందా? చీకటి వస్తేనే నిద్ర వస్తుంది, చీకటి వస్తేనే మృత్యు వస్తుంది. చీకటి వస్తేనే ఇప్పుడు ఉన్నది ప్రకాశమేనంటే చీకటి వచ్చిందా? లేదుగా. బ్రహ్మాండము లేదు, పిండాండము లేదు. ఇప్పుడు బ్రహ్మాండంలో ఉత్పత్తి లయాలు లేవు, పిండాండంలో కూడా జనన మరణాలు లేవు. ప్రకాశమునకు జనన మరణాలు లేవు, ప్రకాశమునకు ఉత్పత్తి లయములు లేవు. ఏం లేవు? ఉన్నాయిగా? ఉన్నాయా? ఇప్పుడు విచారణ చేసాం. ఎక్కడన్నా ఉన్నాయా? ఎందుకని లేవు? ఏదో ఒక ఆవరణకు లోబడి ఉంటేనే ఆవరణ అంతర్గతంలో ఉన్న అవిద్య చేత చీకటి వచ్చింది. పిండాండం అనే ఆవరణ ఉంది, అప్పుడేమైంది? ఆ ఆవరణకు సంబంధించిన పరిమితమైన అవిద్య ఉంది. ఆ అవిద్య వలన తమస్సుతో కూడినటువంటి చీకటి వచ్చింది. అర్థమైనా? బ్రహ్మాండం అనే ఆవరణను ఒప్పుకున్నాం, అప్పుడేమైంది? ఆవరణకు సంబంధించినటువంటి సమిష్టి తమస్సుతో కూడినటువంటి చీకటి. అర్థమైనా? కాబట్టి ఇప్పుడు ఏం తేల్చాం? పిండ బ్రహ్మాండములు లేనివి, ఉన్నది ప్రకాశమే. యోహమస్మి బ్రహ్మాహమస్మి. యోహమస్మి. పిండాండంగా చూసినా ప్రకాశమే ఉంది, బ్రహ్మాండంగా చూసినా ప్రకాశమే. పిండాండము లేదు, బ్రహ్మాండము లేదు, ఉన్నది ప్రకాశమే. ఇందాక ఒక సమన్వయం చేసాం. ప్రకాశం అంటే బ్రహ్మం, ప్రకాశం అంటే జ్ఞాత, ప్రకాశం అంటే కూటస్థుడు. ప్రకాశ లక్షణం చేత జ్ఞాత కూటస్థుడు ఒకటే. ఉన్నది కూటస్థమే, జ్ఞాత లేదు.
కూటస్థమనగా బ్రహ్మమే, బ్రహ్మమనగా ప్రకాశమే. కాబట్టి పిండ బ్రహ్మాండములు లేకుండా ఉన్న ప్రకాశంలో దానికో ఆ ప్రకాశానికి పేరు ఏమిటో చెప్పండి. పిండ బ్రహ్మాండములు ఉన్న ప్రకాశము చిత్ ప్రకాశం. పిండ బ్రహ్మాండములనే ఆవరణలు ఉంటే చిత్ ప్రకాశం. పిండ బ్రహ్మాండములనే ఆవరణలు తీసేస్తే సత్ప్రకాశం. దానికేమిటి? సత్ప్రకాశం అంటే ఉన్నది ప్రకాశమే, ఉన్నది బ్రహ్మమే. ఏం తెలిసేసాం ఇప్పుడు? ఉన్నది బ్రహ్మమే. యోహమస్మి బ్రహ్మాహమస్మి. ఉన్నదేమిటి ఇప్పుడు? బ్రహ్మమే. పిండ బ్రహ్మాండములు లేవు, జ్ఞాత లేడు, కూటస్థుడు లేడు, 24 లేవు, 25 అసలు లేదు. అర్థమైందా? అవన్నీ కూడా తీసేసాం. ఇప్పుడేం చెప్పాము? ఉన్నది ప్రకాశమేనయ్యా, ఉన్నది బ్రహ్మమే, అంతే. అయితే అహమస్మి బ్రహ్మాహమస్మి. ఇప్పుడు ఆ ఉన్నది ప్రకాశమే అని ఎవరికి నిర్ణయం అయింది? మళ్ళా ప్రశ్నించాం. ఉన్నది ప్రకాశమే అని ఎవరికి నిర్ణయం అయిందండి? ఏ నేనుకు నిర్ణయం అయింది? ఇప్పుడు ఏ నేనుకు నిర్ణయం అయింది? ఏ నేనుకు నిర్ణయం అయింది? అయమాత్మ బ్రహ్మమునకు నిర్ణయం అయింది. ప్రజ్ఞానం బ్రహ్మ కాదు, ఎవరికైంది? అయమాత్మ బ్రహ్మమునకు నిర్ణయం అయింది. వాడేం చెప్పాడు ఇప్పుడు? ఉన్నది ప్రకాశమే అయితే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ పిండాండ పద్ధతిగా, బ్రహ్మాండ పద్ధతిగా స్థూల సూక్ష్మ కారణ మహాకారణ ఉన్నాయా అని అడిగాం. ఉన్నాయా? ఇందాక చెప్పాగా, పిండాండం లేదు చేసాం, బ్రహ్మాండం లేదు. అప్పుడేం చెప్పాం? ఏ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. ఆ బట్టబయలు ఏముంది? బుట్ట ప్రకాశమే ఉందండి, ఇంకేమి లేవు. కాబట్టి ఇప్పుడు నేనెవరిని? ఆ బయలుని, ఆ ప్రకాశాన్ని, ఆ బయలుని, ఆ ప్రకాశాన్ని. కాబట్టి నేనెవరిని ఇప్పుడు? అహమస్మి బ్రహ్మాహమస్మి. బయలనని బ్రహ్మపట్టణమున తానై వెలుగుచుండు తన్ను తాను ఎరుగుచుండు. ఏమిటండి? బయలైన బ్రహ్మపట్టణమున తానై వెలుగుచుండు తన్ను తాను ఎరుగుచుండు. అంతే, ఫినిష్డ్. అంతే, వీడికేం వేరే పని పాడలేదు. ఏముందల్లా? తానై వెలుగుచుండు తన్ను తాను ఎరుగుచుండు. అంతే, తానై వెలుగుచుండు తన్ను తాను ఎరుగుచుండు. అంతే, వాడికి వేరే పని పాడలేదు. రెండో వాడు లేడు కదా. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? రెండో వాడు ఉన్నాడా? రెండో వాడు ఉంటే ఏమవ్వాలి అప్పుడు? బ్రహ్మాండం ఏర్పడింది ముందు, తర్వాత పిండాండం కూడా. లేవంటే రెండూ లేవు, ఉన్నది ప్రకాశమే. పెట్టామండి ఇప్పుడు అక్కడ. పెడితే ఏమైందంటే ఇప్పుడు సరే నేను కూడా ఇప్పుడు పని చేయాలనుకున్నానట. నన్ను తాను ఎంతకాలం ఎరుగుతానండి? నన్ను తాను ఎంతకాలం ఎరుగుతాను? తెలుసుకునే పనేనా కాదు. అక్కడ ఎరగడం అంటే ఏంటి? తెలుగుటే కదా. తెలిసిన తర్వాత ఏం చేయాలండి? ఇప్పుడు పోగొట్టుకోవాలి. తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు పోగొట్టుకోవాలి. తన్ను తాను ఎరగాలి, పోగొట్టుకోవాలి. సరే ఇప్పుడు పని చేద్దాం. నన్ను నేనే హవిస్సుగా అర్పించేసుకుంటే ఒక బ్రహ్మాండమే అనే యజ్ఞం జరుగుతుంది. బ్రహ్మాండము పిండాండము లేకుండా పోయేటటువంటి సత్ప్రకాశ యజ్ఞం జరుగుతుంది. సత్ప్రకాశంలో హవిస్సు ఎవరు? సత్తు. సత్తు. సత్ప్రకాశంలో హవిస్సులు ఎవరు? సత్ అనేది బ్రహ్మం. అర్థమైందండి? సత్ అనేది బ్రహ్మమే, అక్కడ హవిస్సు. యజ్ఞం చేసేది ఎవరు? వాడు బ్రహ్మమే. అహంచ బ్రహ్మ భోక్తాచ బ్రహ్మ. అర్థమైందా? అందుకే మీరేం చదువుకున్నారు? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఈ సూత్రం చెప్పింది ఇక్కడ చెప్పాం. ఏమిటి? బ్రహ్మార్పణం. ఎవరిని అర్పించేసాం? అంతటా నేనే ఉంటే ఎవరిని అర్పిస్తానండి? తనను తానే అర్పించుకున్నాడు. బ్రహ్మ హవి. హవిసులు ఎవరు? బ్రహ్మమే హవిసు.
బ్రహ్మాగ్నౌ ఆ సత్ప్రకాశం అనే యజ్ఞం ఆ అగ్ని ఏమిటది అది నేనే బ్రహ్మణ ఆహుతం ఎవరిని ఆహుతి చేశాడు ఇప్పుడు తనను తానే దేని కొరకు బ్రహ్మైవ తేన గంతవ్యం చివరికి ఎవడు మిగిలాడయ్యా నేను లేను నేను లేనివాడను ఎలా లేనివాడను బ్రహ్మముగా లేనివాడను బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన కాబట్టి బ్రహ్మకర్మైనటువంటి బ్రహ్మాండ సృష్టి లేదు సంకల్ప సిద్ధుడైనటువంటి సమాధి నిష్ట లేదు ఈ రెండు అందులో లేకుండా పోతే ఏం మిగిలిందండి అహమేవాహం మాం జుహోమి స్వాహ స్వాహ అనేది ఏ మంత్రం అండి ఆ మంత్రములు వశీకరణ మంత్రములు మారణ మంత్రములు ఉచ్చాటన మంత్రములు అని త్రివిధములు ఏమిటండి వశీకరణ మంత్రములు మారణ మంత్రములు ఉచ్చాటన మంత్రములు అని త్రివిధములు నమః అని ఏ మంత్రాలకైతే వస్తుందో శ్రీమాత్రే నమః అంటున్నారా లేదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటున్నారా లేదా ఆ చివర నమః వచ్చినవన్నీ వశీకరణ మంత్రాలు వశీకరణ మంత్రం అంటే నీ వశమై వశవర్తినై నేనుంటాను అంటే నువ్వు నా వశంలో ఉండవని కాదు నేను నీ వశంలో ఉంటాను నమశివాయ శివుని వశంలో నేను ఉంటాను అని చెప్పుకోవడం అన్నమాట కాబట్టి వశీకరణ మంత్రాలు అర్థమైందా తర్వాత మారణ మంత్రము మారణ మంత్రం అంటే ఏంటి స్వాహ అన్నవని మారణ మంత్రం ఏదేసినా మారణ మంత్రాలు అవన్నీ స్వాహ మంత్రంతో చెప్పేవన్నీ కూడా మారణ మంత్రం అలాగే వీటితో పాటు ఇంకేముంటాయి ఉచ్చాటన మంత్రము అస్త్రాయ పటు అందమేనండి అస్త్రాయ పటు అనేటటువంటి పద్ధతిగా చెప్తారు అలాంటి అంత్యములతో చెప్పబడేటటువంటి వాటికి ఉచ్చాటన మంత్రములని పేరు ఓం హ్రీం హ్రూం హ్రాం ఫట్ స్వాహ అందులో ఫట్ అన్న మంత్రం ఉచ్చాటన మంత్రం ఇట్లా అలా రకరకాలైన మంత్రాలు చాలా ఉన్నాయి మంత్ర మహోదధిలో 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి మంత్ర మహోదధి దాని పేరు అదండి ఎవరైనా దొరికితే చదువుకోవచ్చు మంత్ర మహోదధి అందులో 7 కోటి మహామంత్రాలు ఉన్నాయి సప్తకోటి మహామంత్రస్య చిత్త విభ్రమకారక అని ఎవరు చెప్పారు పెద్దలు చెప్పారు అంటే ఎవరైతే బ్రహ్మనిష్ఠులు ఎవరైతే పరబ్రహ్మమును ఎరిగిన వారు ఉన్నారో వాళ్ళు చెప్పారు ఏం చెప్పారు నాయన ఇవన్నీ ఇలా రకరకాలుగా ఉంటాయి దాని గురించి ఎక్కువ చింతపడకు పొందవలసినటువంటి లక్ష్యాన్ని మననం చేయి కానీ ఈ మంత్రాల గొడవలో పడమాక అని చెప్పారు అని ఇప్పుడు మనం ఏం చేసాం అందుకని అసలు సున్నా చేసేసాం ఎంతవరకు అవసరమో అంతవరకు తెలియాలి ఎంతవరకు వైపరీత్యమో దాని జోలికి వెళ్ళవాలి అర్థమైనా అది జపమైనా అంతే ధ్యానమైనా అంతే యోగమైనా అంతే యాగమైనా అంతే అన్నీ ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకోవాలి ఆచరించాలి సాధన చేయాలి నిర్ణయం పొందాలి ఈ రీతిగా ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామండి అహమేవాహం తనను తానే అర్పణగా పోగొట్టుకున్నాడు సర్వం జుహోమి అర్థమైందండి సర్వం అంటే పిండ బ్రహ్మాండములంతా కలిపి సర్వం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సర్వము సర్వం అంటే ఏంటి పిండ బ్రహ్మాండములు కలిపితే సర్వం ఏ ఒక్కటి విడిగా సర్వం కాదు పిండ బ్రహ్మాండములను కలిపితే సర్వం మాం జుహోమి ఎవరెవరిని పడేశారు తనను తానే అర్పించుకున్నాడు స్వాహ అంటే మిగిలాడు ఏం మిగల పరో రజసే సావధాన ఏం మిగిలింది అని అడిగాడు ఇప్పుడేమడిగామండి ప్రశ్న తనను తానే పోగొట్టుకున్నాడండి ఏం మిగిలింది అని అడిగాడు మిగిలినది పరమ పరమాత్మలే మిగిలింది ఏమిటి అన్నాం పరం తనను తాను పోగొట్టుకుంటే మిగిలేదానికి పరం అని పేరు అంతే పేరు కాదు పరం స్థితి దానికి నామరూపాలు లేవు సచ్చిదానందం కూడా లేదు సత్యం జ్ఞానం అనంతం కూడా లేదు పరో రజసే అంటే అర్థం ఏంటి
రజనీచరులు అంటే ఎవరండి? చీకట్లో నడిచేవాడు, చీకట్లో చరించేవాడు ఎవడో వాడు రజనీచరుడు. పరమైనటువంటి చీకటట, చీకటికి పరమైనటువంటి అన్వయ వ్యతిరేకాల్లో చూడాలి ఎప్పుడు కూడా సంస్కృతంలో. పరో రజసే, బ్రహ్మాండం అవతల విశ్వంలో ఓ బ్రహ్మాండమైన చీకటి ఉంది. కృష్ణ బిలంలో ఒక చీకటి ఉంది. ఆ కృష్ణ బిలం అనే చీకటిలో నుంచి విశ్వం వచ్చింది, ఆ విశ్వంలో నుంచి బ్రహ్మాండం వచ్చింది. ఇలాంటి విశ్వాలు చాలా ఉన్నాయి, ఇలాంటి కృష్ణ బిలాలు చాలా ఉన్నాయి. ఇలా రజస్సుతో నిండినటువంటి, రజస్సు అంటే రజోగుణం కాదు అక్కడ, చీకటి, చీకటే బలంగా కలిగినటువంటిది. అలాంటివి ఎన్నో ఉన్నాయి. దానవతల, పరం అంటే ఏంటి? దానవతల. పరో రజసే సావధాన, అలాంటి పరమును తెలుసుకో, జాగ్రత్తగా ఉండు, అలాంటి పరమైన స్థితిలో ఉండు. సావధాన అంటే ఉండుము, సావధాన అంటే ఉండుము. పెళ్ళప్పుడును మిగిలినప్పుడు కూడా చెప్తారా చెప్పరా? ఏం చెప్తారండి? సులగ్నే సావధాన, సుముహూర్తే సావధాన, ఇలా చెప్తారు. వీటిని ఏమంటారో తెలుసా మీకు? తెలీదా? అందరూ పెళ్ళిళ్ళేదే తెలుస్తున్నారు. సువర్ణ ఘటికలు, వీటిని ఏమంటారండి? సువర్ణ ఘటికలు. బంగారపు గంటలు మోగిస్తే ఎంత సూక్ష్మమైన శబ్దం వస్తుందో అలాంటి సూక్ష్మమైన స్థితి ఇందులో ఉన్నది అని చెప్పడం. కంచు గంటలు మోగించడం కాదు, ఏం మోగించాలి? బంగారపు గంటలు మోగిస్తే శబ్దం వస్తున్నట. ఆ శబ్దాన్ని గుర్తుపట్టగలిగే తెలివితో సావధానుడవై ఉండు. అది సావధాన అంటే. ఇప్పుడు మనం ఎక్కడుండాలండి సావధాన? తనను తాను యజ్ఞంలో స్వాహా చేయబడి తాను లేకుండా పోయినటువంటి స్థితిలో, ఉన్నది పరమే అనేటటువంటి స్థితిలో, ఆ పరము ఎటువంటి పరమయ్యా? అన్ని బ్రహ్మాండములకు మూలమైనటువంటి రజస్సు కావతల. అన్ని బ్రహ్మాండములు ఏ చీకటి నుంచి పుడుతున్నాయో ఆ మూలా ప్రకృతి కావతల. ఆ మూలా ప్రకృతి కూడా రజస్సే, చీకటే. దానవతల పరం, బయలు. సావధాన, సావధానుడవై ఉండును. ఏ స్థితిలో? బయలు స్థితి. ఉంటే అప్పుడు ఏం లేదండి. ఇప్పుడు తాను లేడు. ఏం లేకుండా పోయాడు? తాను లేడు. తాను లేనప్పుడు ఇప్పుడు ఏం చెప్తాడు? ఉంటే చెప్తావా లేకుంటే చెప్తావా? లేనిది లేకుండానే పోయాను, ఉన్నది ఎప్పుడు ఉండిపోయాను. ఉన్నది ఉన్నట్లు ఉండిపోయాను, లేకపోతే ఎన్నగా ఏమీ లేదా. ఇక్కడ సావధానుడవై ఉండాలి. ఉన్నావనుకోండి, అప్పుడేమయ్యావు? ఉన్నది బయలు. ఏ నిర్ణయంగా చెప్పాడు? ఉన్నది బయలు. లేని ఎరుక సంగతి చెప్పక్కర్లేదు. ఇక ఉన్నదాని సంగతి చెప్తే చాలు. నువ్వు ఉన్నది బ్రహ్మము, ఉన్నది బయలు. ఉన్నది బ్రహ్మం అంటే ఒక స్థాయి, ఉన్నది బయలు అంటే అర్థమైందా? కాబట్టి ఎప్పటికైనా ఈ మార్గంలో మనం ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు ఉన్నది బ్రహ్మము, ఉన్నది బయలు. లేనిది లేకనే, లేనివాడు లేకనే. సరే, బయలులో మళ్ళా 4 భాగాలు, దాని వ్యవహారం గొడవ వేరే. అర్థమైందండి? అదేమిటి? స్థూల ద్వాదశి, సూక్ష్మ ద్వాదశి, కారణ ద్వాదశి, మహాకారణ ద్వాదశి. స్థూల షోడశి, సూక్ష్మ షోడశి, కారణ షోడశి, మహాకారణ షోడశి. ఇలాగా చెప్పి చివరికి నిర్ణయంగా పంచదశి. ఈ త్రయమంత్రాన్ని మళ్ళీ ఇట్లా విడగొట్టి చెప్తారన్నమాట. ఇది చివరి మెట్టు. ఇది పరాత్పరం. ఇలా చెప్తే ఏమవుతుంది? పరాత్పరం అంటే బయలు, లో బయలు, బట్ట బయలు, పరబయలు. వాటికి అన్వయ భేదం అనమాట ఇదంతా. సరే, ఏదేమైనా ఇప్పుడేం తెలియాలి మనకి? ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి, జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవాహం
మాం జుహోమి స్వాహా పరో రజసే సావధాన. స్వాహ తర్వాత 2 అనే అంకె ఉండాలి, అంటే 2 మాత్రలు పలకాలి. సావధాన తర్వాత 2 వేయాలి, 2 మాత్రలు పలకాలి. అహమేవాహం వేయాలండి. అహమేవాహం మాం జుహోమి స్వాహా అది పరో రజసే సావధాన. అది ఇదండి మీ మంత్రం. సర్వమును సంపూర్ణం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.